నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం 150 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలి. ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తి. ఈ పొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన 150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తాను. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రొద్దుటూరు మండల ఎంఆర్ఓ గారికి, జమ్మలమడుగు ఆర్డీఓ గారికి, కడప డిఆర్ఓ గారికి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ గారికి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా కడప కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ, జాయింట్ కలెక్టర్ ఈ అధికారులందరికీ కూడా ముకులిత హస్తాలతో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వారికి విజ్ఞప్తి చేయాలనే సదుద్దేశంతోనే ఈ పాత్రికేయుల సమావేశం. రెండవది, ఈ నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్ఛాపురం వరకు ఉండబడిన ప్రజలకు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల యొక్క భాగవతాన్ని, వీరి యొక్క అవినీతి వ్యవహారాన్ని ప్రజలకు సవినయంగా వివరించాలన్నది నా ఉద్దేశం. ముఖ్యంగా మా ఊరి ప్రజలకు, ప్రొద్దుటూరు ప్రజలకు. ఇక విషయానికి వస్తే, ఈ ప్రొద్దుటూరులో బొల్లవరం అనే గ్రామంలో, అంటే 1వ వార్డు మున్సిపల్ పరిధి 1వ వార్డు బొల్లవరం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అత్యంత పవిత్రమైనటువంటి ఏడుకొండల వాణి దేవాలయం. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పక్కనే వెనక వైపే, ఎటు చూసినా కనిపిస్తుంది, తూర్పుకు పడమరకు 9 ఎకరాల 68 సెంట్లు, 9 ఎకరాల 68 సెంట్ల భూమి. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమిని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి గారు స్వాహా చేయడానికి భారీ స్కెచ్, దీన్ని చట్టవిరుద్ధంగా పొందడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ ముమ్మరం చేసినారు. ఈ నేపథ్యంలోనే ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నా. ఈ భూమి గురించి సవివరంగా సవినయంగా అధికారులకు ప్రజలకు చెప్తా ఉన్నా. పూసగుచ్చినట్టు, ఇది మొట్టమొదట బొల్లవరం గ్రామానికి సంబంధించినటువంటి బద్వేలి సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించినటువంటి భూమి. 1964లో ఆయన పేరుతో రిజిస్టర్ అయింది. బద్వేలి సత్యనారాయణ రెడ్డి ఇప్పటికైనా జీవించి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి, 82 సంవత్సరాల వయస్సు. ఈ భూమి ఆయనది. అయితే 1975 సంవత్సరం నాటికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, అంటే ఒక మనిషికి పరిమితి మించిన భూమి ఉన్నప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుండే యాక్ట్ తీసుకొచ్చింది ఇందిరమ్మ, భారతదేశ ప్రభుత్వం. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము సత్యనారాయణ రెడ్డికి సంబంధించినటువంటి 42 ఎకరాల భూమిలో ఈ 9 ఎకరాల 68 సెంట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రజలారా, ఆనాటి నుంచి అది ప్రభుత్వానికి భూమి. ఇది 1968లో ఆయన పేరుతో రిజిస్టర్ అయితే 1975లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1979లో అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ఈ భూమిని ప్రభుత్వం పొందిన 4 సంవత్సరాల తర్వాత ఈ భూమిని 9 మంది దళితులకు దొరసానిపల్లి, బొల్లవరము, చౌటపల్లి, రామేశ్వరం ఈ 4 ప్రాంతాల్లో నివాసం ఉండే ఈశ్వరుడి నగరు, ఈ 5 ప్రాంతాల్లో నివాసం ఉండే 9 మంది దళితులకు ఈ 9 ఎకరాల 68 సెంట్ల భూమిని ఒక్కొక్క మనిషికి ఎకరా చొప్పున వ్యవసాయం చేసుకునే దానికోసం టెంపరవరీ డీగేటీ పట్టా ఇచ్చినారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రజలైనా అధికారులైనా డీగేటీ పట్టా ఇవ్వలే, టెంపరవరీ డీగేటీ పట్టా ఇచ్చినారు.
టెంపరవరీ డీకేటీ పట్టాకు పర్మనెంట్ డీకేటీ పట్టాకు వ్యత్యాసం ఏంది రాచమల్లు అని ప్రజలు ఎవరైనా అడిగితే, డీకేటీ పట్టా ఇవ్వాలంటే ఆనాటి విధి విధానాల ప్రకారం అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరగాల. ఆ అసైన్మెంట్ కమిటీ మీటింగ్లో ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉంటారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటారు, మెంబర్లు ఉంటారు. ఆ అసైన్మెంట్ కమిటీ మీటింగ్లో చర్చ చేసి ఎవరికి భూమి ఇవ్వాలా వ్యవసాయం చేసుకునేదానికి డీకేటీ పట్టా అని చెప్పి తీర్మానం చేసి మినిట్స్లో రాస్తారో వాడికి డీకేటీ పట్టా ఇస్తారు. అంటే అసైన్మెంట్ కమిటీలో తీర్మానం జరిగిన తర్వాత ఇచ్చే పట్టాను డీకేటీ పట్టా అంటారు. ఇది శాశ్వతమైనటువంటి పట్టా, నిబంధనలు ఉల్లంఘించనంత వరకు. ఇది బాగా మతికి పెట్టుకోవాలి పాత్రికేయులు కూడా. నిబంధనలు ఉల్లంఘించేంత వరకు శాశ్వత పట్టా, జీవనం కొనసాగించేంత వరకే, వ్యవసాయం చేసుకునేంత వరకే. వ్యాపారం చేసేదానికి నేను షెడ్డు వేచ్చా, బాడిగ తీసుకుంటా, లేకుంటే ఇంకోటి చేస్తా, పండించా ఒప్పుకోరు. నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా, నా బిడ్డ పెళ్ళుంది, ఒప్పుకోరు. నువ్వు సాగు చేసి వ్యవసాయం చేసుకోవడానికి నీకు శాశ్వతమైన హక్కు వస్తుంది డీకేటీ పట్టా అయితే, పర్మనెంట్. కానీ ఈ దళితులకు ఇచ్చినది ఇక్కడ పర్మనెంట్ డీకేటీ కాదు మిత్రులారా, టెంపరవరీ డీకేటీ. టెంపరవరీ డీకేటీ అంటే ఏంటంటే కదా, ఈ భూమి సాగు చేసుకునేదానికి టెంపరవరీ డీకేటీ హోల్డర్స్గా మేము మిమ్మల్ని గుర్తించినాము, ఇదిగో ఈ సంవత్సరం మీరు వ్యవసాయం చేసుకునేదానికి ఇస్తానాము, సంవత్సరానికి 490 రూపాయలు మాకు పన్ను కట్టండి, ఇట్లా 15 సంవత్సరాలు కట్టండి, 15 సంవత్సరాలు మీరు వ్యవసాయం చేసుకొని బ్రతకండి. ఆ మధ్యలో మేము అసైన్మెంట్ కమిటీ మీటింగ్ ద్వారా మీకు శాశ్వతమైనటువంటి డీకేటీ పట్టా ఇవ్వాలా లేదా అని చెప్పి నిర్ణయం తీసుకుంటాము. అంతవరకు మీరు తాత్కాలికంగా డీకేటీ పట్టా హోల్డర్స్ అని చెప్పి టెంపరవరీ డీకేటీ పట్టా వాళ్ళకి ఇచ్చినారు ఈ 9 మందికి. దీని తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఈ దళితులు ఆ భూమిని సాగు చేయలే, వ్యవసాయం చేయలే, పంట పండించుకోలే. భూమికి కట్టాల్సిన పన్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి కట్టాల్సిన 490 రూపాయలు ఒక్క సంవత్సరం కూడా కట్టలే. అంటే టెంపరవరీ డీకేటీ పట్టా హోల్డర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నిబంధనలు ఏవైతే పాటించాలనో అవి పాటించలేదు. పాటించకపోవడం పైగా అత్యంత పెద్ద చట్టవిరుద్ధమైనటువంటి వారు చేసిన తప్పు, నేరం ఏంటంటే, తప్పు కాదు నేరం. ఈ భూమిని 1985లో ఈ భూమిని రామేశ్వరానికి సంబంధించినటువంటి నడిపి సుబ్బన్న, నడిపి పెద్ద సుబ్బన్న, నడిపి చిన్న సుబ్బన్న వారి నిక్నేమ్, పక్క పేరు అగ్గిరాముడు అంటారు. మా వాళ్ళే, రామేశ్వరం వాళ్ళే, పద్మశాలీయ కులస్తులు, నా ఓటర్లే వాళ్ళు. వారికి విక్రయించినారు. వారితో పాటు మరొక 2 రెడ్డి కులస్తులకు, పాతకోట ఎల్లారెడ్డి, పాతకోట వెంకట సుబ్బారెడ్డి, వీరికి ఈ భూమిని విక్రయించినారు. విక్రయించడం అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోయి రిజిస్టర్ చేయించినారు. ప్రజలారా, అసలు రిజిస్టర్ చేయించే అధికారమే వీళ్ళకు లేదు. శాశ్వతమైనటువంటి డీకేటీ పట్టా ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు అమ్మే అధికారం లేదు. అసలు సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోయి రిజిస్టర్ చేసే అధికారం 0. కానీ ఆనాటి పరిస్థితులు ఎట్లున్నాయంటే, సబ్ రిజిస్టర్ ఆఫీసుకు నేను పోయి, మున్సిపల్ ఆఫీసు నీకు రిజిస్టర్ చేయించినా, రిజిస్టారు లెక్క తీసుకొని చలాన కట్టించుకొని ఎవరి ఆస్తులు ఎవరికి చేయించుకునే కాలం అది, ఎర్రి కాలం. ఇప్పుడు మాదిరి ఐరీస్ అని లేకుంటే ఇంకొకటని ఇంత పర్ఫెక్ట్గా పగడబందిగా టెక్నాలజీ డెవలప్ అయ్యి కంప్యూటర్ డెవలప్ అయిన కాలం కాదు. అందుకే అధికారం లేని, హక్కు లేని ఆస్తిని ఈ దళితులు పోయి మరొకరికి రిజిస్టర్ చేపిస్తే సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయింది. ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే అంత ఆశ్చర్యకరం. ఎట్లా రిజిస్టర్ అవుతుంది అని నేను అనుకుంటే అవుతుంది అంతే. ఇది బినామీల పేరుతో రిజిస్టర్ అయినటువంటి రిజిస్టర్ డాక్యుమెంటు, సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ ఇది. నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంటేషన్ ఇది. ఈ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత 85లో రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత స్థానికంగా ఉండే ఎవరో ప్రజలు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినారు. అయ్యా, ఏ దళితులకైతే మీరు టెంపరవరీ డీకేటీ పట్టా వ్యవసాయం కోసం ఇచ్చినారో వారు ఇతరులకు 2 లక్షలకు అమ్మినారు. ఈ పిటిషన్ తీసుకున్నటువంటి కలెక్టర్ గారు, ఆనాటి కలెక్టర్ గారు
విచారణ చేపట్టమని అధికారిని నియమించినాడు. ఎంక్వైరీ చేసినారు. ఆ విచారణలో తేలింది ఏంటంటే కదా, వీరు అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం 1977 సెక్షన్ 3 ప్రకారం సబ్సెక్షన్ 2 క్లాజ్ ప్రకారం వీళ్ళు నిబంధనలను ఉల్లంఘించినారు. ఏ నిబంధనలు ఉల్లంఘించినారు అంటే, వీరు ఇతరులకు అమ్మకూడదు, అమ్మి రీసెర్చ్ చేయించినారు. ఈ భూమిలో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలా, భూమిని సాగు చేయలేదు. ప్రతి సంవత్సరం 490 చొప్పున 15 సంవత్సరాలు కంతులు కట్టాలా, కట్టలేదు. అంటే డీగేట్ హోల్డర్స్ పాటించాల్సిన నిబంధనలు ఏంటి కూడా పాటించలేదు. అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం 1977 సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 ప్రకారం ఈ నిబంధనలు ఉల్లంఘించినారు కాబట్టి వీరికి ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి నివేదిక కలెక్టర్కి ఇచ్చినారు. ఆ నివేదిక కలెక్టర్కి ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ కోర్టుకు పోయినారు. ఏమని, మాకు టెంపరవరీ డీగేట్ ఇచ్చినారు, పర్మనెంట్ డీగేట్ పట్టా ఇచ్చి పాస్ పుస్తకాలు ఇవ్వండి అని కోర్టుకు పోయినారు. ఈ 9 మంది దళితులు. కోర్టులో వ్యాజ్యం జరిగింది చాలా సంవత్సరాలు. జరిగిన తర్వాత కలెక్టర్ గారు నివేదిక ఇచ్చినారు. కలెక్టర్ గారు ఒక నివేదిక కోర్టుకి ఇచ్చినారు. ఏమని, వీళ్ళు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినారు. ఇది జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు ఇచ్చినది. జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు ఇచ్చినారు, హైకోర్టుకి ఇచ్చినారు నివేదిక. ఏమని, వీళ్ళు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినారు, వ్యవసాయాని కోసం ఇచ్చిన భూమిని వ్యవసాయం చేసుకోలేదు, అంతకుమించి వీళ్ళు వేరే వాళ్ళ పేరుతో రీసెర్చ్ చేయించినారు. రీసెర్చ్ చేయించిన డాక్యుమెంటేషన్ సంబంధించినటువంటి రిపోర్టు కూడా సబ్ రిజిస్ట్రార్ మాకు అందజేసినాడు. అంతకు మించి ఈ భూమి మండల హెడ్ క్వార్టర్స్కి కానీ మున్సిపాలిటీ పరిధికి కానీ 5 కిలోమీటర్ల లోపల ఉన్నప్పుడు అటువంటి భూములను అంటే మండల హెడ్ క్వార్టర్స్ కానీ, గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ కానీ, మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ కానీ బిలో 5 కిలోమీటర్ల లోపులో ఏ ప్రభుత్వ భూములైనా ఉంటే అట్టి భూములను పరిశ్రమలకు కానీ, వ్యాపారాలకు కానీ, మరే వ్యక్తుల యొక్క అవసరాలకు ఇవ్వకూడదు. భావి తరాల ప్రజల అవసరాల కోసం ఆ భూమిని నిల్వ ఉంచుకోవాలా అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1990లో జీవో ఎంఎస్ నెంబర్ 634 ప్రకారం స్పష్టత చేసినారు. కాబట్టి ఈ భూమి మీద డీగేట్ పట్టా ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో చట్టం సహకరించదు అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం జడ్జి గారు వీరి యొక్క అభ్యర్థులను తోసిపుచ్చినారు. ఆనాటి జడ్జి గౌరవనీయ జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి గారు, ఇది జడ్జి గారు ఇచ్చిన రిపోర్టు కాదు, జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు. మీ యొక్క అభ్యర్థులను మేము తిరస్కరిస్తూ ఉన్నాము, మీకు డీగేటీ పట్టాలు ఇవ్వడానికి చట్టం అనుకూలంగా లేదు, మీరు డిఫాల్టర్స్ అని చెప్పి వీళ్ళ కేసును డిస్మిస్సల్ చేసినారు. ఇది అయిపోయింది ఆడికి. ఇక్కడ కట్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, వరదరాజిరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి గారు రాజ్యాంగేతర శక్తిగా మారిన తర్వాత, రాజ్యాంగం ఆయనకి ఏమి పదవి ఇయ్యలే, ఆయన కుమారునికి పదవులు ఏ పదవి ఇయ్యలే, ఏ ఎన్నికలు ఆయన గెలవలే, రాజ్యాంగపరంగా ఎటువంటి అధికారము, హక్కు, ప్రోటోకాల్ సంక్రమించలే. అందుకే రాజ్యాంగేతర శక్తి అని అంటాను నేను. వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వరదరాజిరెడ్డి గారి కుమారులు రాజ్యాంగేతర శక్తిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మారినాడు. వీరిరువురు కలిసి ఈ 9 ఎకరాల 65 సెంట్ల కలిగిన భూమి యొక్క స్థితిగతులను తెలుసుకొని, ఎవరి ద్వారా, చౌటపల్లె గ్రామానికి సంబంధించిన లక్ష్మిరెడ్డి ద్వారా, దొరసానపల్లె సర్పంచ్, మాజీ సర్పంచ్ భర్త అయినటువంటి మునివర ద్వారా, వీళ్ళిద్దరి ద్వారా ఈ భూమికి సంబంధించిన 9 ఎకరాల 65 సెంట్ల భూమి యొక్క స్థితిగతులు, అంటే ఇది పలానప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పోయింది, పలాని దళితులకు ఇది టెంపరవరీ డీగేటీ ఇచ్చినారు, ఇది కొద్దిగా వివాదాస్పదంగా ఉంది, ఇంకా దళితులు కొట్లాడుతాండే ఉండే పరిస్థితుల్లో ఉండి మానుకున్నారు, ఈ భూమిని మనం టేకప్ చేస్తే, మన ప్రభుత్వాన్ని, అధికారాన్ని ఉపయోగిస్తే, వ్యవస్థలను మనం మేనేజ్ చేయగలిగితే ఈ భూమిని మనము స్వాధీనం చేసుకొని అమ్మచ్చు. ఈ భూమి విలువ దొంగలకిచ్చినా కూడా ఎకరా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. దొంగలకిచ్చినా కూడా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. అంటే దాదాపుగా 150 కోట్ల రూపాయల ఆస్తిని ఒకే ఒక ఫైల్, ఒకే ఒక పైరవి, ఒకే ఒక మేనేజ్మెంట్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు అని లక్ష్మిరెడ్డి ద్వారా, మునివర ద్వారా ఈ అబ్బా కొడుకులు తెలుసుకొని
ఈ భూమిని కాజేసేదానికి, స్వాహా చేసేదానికి రంగం సిద్ధం చేసినారు ప్రజలారా.